నేను కూడా డిఎస్సి ఆస్పిరెంట్ని సార్, ఈగర్లీ వెయిటింగ్ సార్ డిఎస్సి. రాజకీయంగా నేను చేయాల్సినంత చేశాను. ఈరోజే వచ్చేటప్పుడు మాట్లాడా సార్తో, విజయ్ సార్తో మేము మాట్లాడాము. డేట్స్ త్వరలో వస్తుంది, అంటే ఇంకొక 5 రోజులు థ్యాంక్ యూ సార్. నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. థ్యాంక్ యూ. పాపకు వచ్చే ముందల డిఎస్సి విషయంలో నేను కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. డిఎస్సి యాక్చువల్గా ఒక క్యాలెండర్ పెట్టుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం. అదైన తర్వాత ఏబీసీ క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయిందా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దానివల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాలని చిత్తశుద్ధి ఉంది. 5 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు రిపోర్ట్ కూడా ఎస్సీ కమిషన్ నుంచి తిరిగి వచ్చింది. ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 రోజులు ఆర్డినెన్స్ ఇచ్చి మేము ముందలు తీసుకెళ్తాం. మీరేమనుకోతే ముందర పాపకు మైక్ ఇస్తాం, మళ్ళీ మీకు ఇస్తాను. నా పాప భాష ఎక్కడ తల్లి? బైపీసీనా? బైపీసీ సార్. మార్క్స్ ఎంత వచ్చినాయమ్మా? 989 అవుట్ ఆఫ్ 1000 సార్. అందరు చప్పట్లు కొట్టండి మరి, సీరియస్ లేదు. గుడ్. అదే మనం చాలా ఏం చదవలేదు చేతులు. చిన్నప్పటి నుంచే నాకు డాక్టర్ అవ్వాలని కోరిక సార్. ఎందుకమ్మా కోరిక ఎందుకు వచ్చింది? అంటే నాలాంటి పేదవాళ్ళందరూ, నేను ఒక డాక్టర్ని అయ్యి నాలాంటి పేదవాళ్ళందరికీ సేవ చేసి ఉచితంగా వైద్యాన్ని అందించాలని కోరిక సార్ చిన్నప్పటి. సో ఇప్పుడు నీట్ కోచింగ్ అందజేయాలి, నీట్ కోచింగ్ కి సపోర్ట్ చేయాలి, అంతే కదా? సపోర్ట్ చేయాలి. 100% మిమ్మల్ని సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు నీట్ ఆస్పిరెంట్. సో మీ మధ్యలోనే మంచి పోటీ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక స్పెషల్ బ్యాచ్ తయారు చేయొచ్చు నీట్ కోచింగ్ కి. విల్ డెఫినెట్లీ డూ దట్ అమ్మా. ఎందుకంటే సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మేమందరం కూడా ఒకసారి మిగతా ఐఎస్ఎల్తో అదేవిధంగా రాజకీయ నాయకులతో మేము మాట్లాడి ఒక మాటలు చెప్పాలంటే P4 కింద బాబు గారు కూడా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరేది కేవలం డబ్బులు ఇస్తాం కాదు. సమాజం మాకు చాలా చేసింది, మేము ఇప్పుడు సమాజానికి చేయాలి. సో ఆ కుటుంబాన్ని, వ్యక్తుల్ని నర్చర్ చేయాలి, వాళ్ళ ఆస్పిరేషన్స్ అర్థం చేసుకోవాలి, వాళ్ళని గైడ్ చేయాలనేదే ఈ P4 విధానం. అది బాబు గారు ఈరోజు కూడా క్యాబినెట్ మీటింగ్లో మమ్మల్ని అందరినీ వాయించారు. మీరు ఇంకా సీరియస్గా తీసుకోవట్లేదు, మీరు మాట్లాడాలి, ఓనప్ చేసుకోండి, ఫీల్డ్కి తీసుకెళ్ళండి. తద్వారానే సంక్షేమ కార్యక్రమాలు ఎటుగో చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు ఎటుగో జరుగుతాయి, పెట్టుబడులు వస్తాయి. కానీ అన్ని అనుసంధానం చేసి శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి రావాలంటే అది ఏం చేయాలి? గైడెన్స్ కావాలి. అది చాలా కీలకమైనది. ఇప్పుడు మా ఫ్యామిలీలో స్టాన్ఫర్డ్ MBAకి వెళ్ళి మొదటి వ్యక్తిని నేను. నా తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఇది ఎట్లా క్రాక్ చేయాలి, స్టాన్ఫర్డ్కి ఎట్లా అప్లై చేస్తే వర్కౌట్ అవుతుంది నాకు అర్థమైంది. నాకు ఎక్స్పోజర్ వచ్చింది. బ్రహ్మని వెళ్ళింది, దాని తర్వాత భరత్ వెళ్ళాడు. సో అదేంటంటే ఎక్స్పోజర్. సో నాకు కూడా ఇప్పుడు 10 మంది వచ్చాను, నేను అప్లై చేయాలనుకుంటాను, వాళ్ళు గైడ్ చేయగలుగుతున్నా. అది P4 విధానం. సో సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. భాష. నమస్కారం సార్, నా పేరు శివశంకర్, మా అమ్మాయి కుసుమశ్రీ లక్ష్మీ కుమారి. మాది గుత్తికొండ గ్రామం సార్, పిడిగిరాల మండలం, పల్నాడు డిస్టిక్ అయింది ఇప్పుడు. అయితే అక్కడ పనులు సరిగా లేక ఊరు దిగి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక దగ్గర ఉండి ఒక స్కూల్ పంపిస్తూ స్తోమత కూడా లేదు సార్ మాకు. అయితే చిన్నప్పటి నుంచి LKG నుంచి హాస్టల్లోనే ఉంది సార్. మూడో సంవత్సరంలో యాక్సిడెంట్ అయింది అమ్మాయికి. యాక్సిడెంట్ అయ్యి చెయ్యి కాలు 2 ఇదైపోయింది. ఆయన దగ్గర పెట్టుకొని స్కూల్కి పంపించే పరిస్థితి సార్ అది. కానీ ఆ స్తోమత లేక ఊరు తిప్పుకుంటా చదువు సరిగా అందదని హాస్టల్లో వేసేస్తాను సార్. హాస్టల్లో ఉండి చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంది సార్. ఇంకా 10th క్లాస్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది అర్థం కాక మాకు తెలుసు సార్. అప్పుడు స్కూల్లో వాళ్ళే చూసి అమ్మాయి పరిస్థితిని చూసి పలానా APRGC అయితే బాగుంటుంది, అప్లికేషన్ పెట్టుకోండి అని చెబితే అప్లికేషన్ పెట్టాను సార్. ఎగ్జామ్ రాసింది, సీట్ వచ్చింది సార్. అది కౌన్సిలింగ్లో ఏది బాగుంటుంది అనుకుంటే మన నిమ్మకూరు రామారావు గారు తాతగారు రామారావు గారు స్థాపించింది బాగుండిద్ది, సెక్యూరిటీ ఆడపిల్లలకు సెక్యూరిటీ కానీ చదువు కానీ బాగుండిద్ది అని అన్నారు సార్.
అందుకని అక్కడ చేర్చాను సార్. 2 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, బాగా ధైర్యంగా ఉంది సార్. ఫస్ట్ సంవత్సరంలో మార్కులు తగ్గినాయి సార్, అయినా ఈ సంవత్సరంలో బాగా వచ్చేసింది. అంటే మన సౌకర్యాలను బట్టి బాగా వచ్చింది సార్. కాకపోతే ఇప్పటి నుంచి ఏం చేయాలనేది అర్థం కావట్లేదు సార్. ఇంకా డబ్బు పెట్టి చదివించే స్తోమత నా దగ్గర లేదు. మీరే ఏదైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాను. నా అవసరం లేదు, పాపే బాగా చదివింది, మెరిట్లో గ్యారెంటీగా సీట్ వస్తుంది. అదే సార్. కానీ ఒక విషయం చెల్లి, తల్లిని చూడు ఒకసారి నవ్వుతూ ఉంది. అది మా సో మనం నమస్కారం సార్. మీరు పడిన కష్టం అంతా చూడండి. ఇంకా 2 ఉన్నారు సార్ పిల్లలు. ఉండయని ఏం చుట్టూ తిరుగుతా అన్నీ అయిపోయినాయి సార్. పాప కన్నా చిన్న పిల్ల, చిన్నోళ్ళు ఉన్నారు సార్, 2 బాబు పాప. పాప పెద్ద. పాప పెద్దది, కానీ పాప చుట్టూ తిరుగుతాం, మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్, అన్నీ అయిపోయినాయి. పాపకి ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. నాకు కన్ను కనిపించదు సార్, బాగోలేదు, యాక్సిడెంట్ అయింది. మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్, ఉండడానికి ఇల్లు అన్న ఏదన్నా కావాలి సార్. అదే సార్, అదే కోరుకుంటున్నాం సార్. వాచ్మెన్ గా ఉన్నాం సార్. వాచ్మెన్ గా చెప్పింది పాప, చెప్పి గుంటూరులో. గుంటూరు పెదపలకలూరులో అపార్ట్మెంట్ వాచ్మెన్ లో ఉంటున్నాం సార్. ఆ వాచ్మెన్ అక్కడ అపార్ట్మెంట్ లో చిన్న గదిస్తారు, ఇంకా అక్కడే వండుకుంటా పని చేసుకుంటూ ఉంటున్నాం సార్. నాకేంటంటే పల్నాడన్నా ప్రకాశం జిల్లా అన్నా నాకు నా గుండెల్లో ఉన్న జిల్లాలు. కారణం ఏంటంటే నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూసా. మీరు చూపించే ప్రేమ అభిమానం కూడా నెక్స్ట్ లెవెల్. పల్నాడులో నాకు చెయ్యి ఎవరికైనా ఇస్తే ఆనందంలో నన్ను కొరికాడు కూడా ఆయన. సో అది ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. అందుకే ఎప్పుడైతే రిలయన్స్ వాళ్ళు మేము ప్రాజెక్ట్ చేస్తామంటే గొట్టిపాటి రవన్న మన విద్యుత్ శాఖ మార్చులు ఆయనకు ఫోన్ చేసి, అన్న ముందల ప్రకాశంలో చేద్దాం, ఎందుకంటే వలసలుగా మన వాళ్ళు వెళ్తున్నారు, పని లేదు అక్కడ అంటే, అప్పుడు మీ ఇద్దరం మాట్లాడుకుని లేదు ప్రకాశంలో కనిగిరి చేద్దాం, ఎందుకంటే కనిగిరిలో దాదాపు 35,000 మంది ప్రతి సంవత్సరం వలసలు వెళ్తారు. సో అక్కడ పెట్టాం. వలసలకు ముందర చెక్ పెట్టాలనేది ఒక బాధ్యత తీసుకున్నాం. ఇల్లు విషయంలో ఇప్పుడు మన ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. మీ విర్రలు ఎట్టుకో మా దగ్గర ఉంది కదా, నేను ఆఫ్లైన్ మీతో చర్చించి ఎటు చేయాలి నేను చేస్తాను. నెక్స్ట్ ప్రభుత్వం మేము అప్లై కూడా చేయలేదు సార్. అప్లై చేయాలన్నా కానీ చేయలేదు సార్. అవన్నీ మనకి ఎందుకు లేదు, సైలెంట్గా ఉన్నాం సార్. బాధ్యత మొత్తం మా పైన పెట్టారు. ఓకే, నో ప్రాబ్లం. మీ కుటుంబం అంటే చాలా అభిమానం సార్ మాకు. థ్యాంక్ యూ అమ్మా, వెరీ కైండ్. థ్యాంక్ యూ సార్. అన్న, ఈరోజు వాస్తవంగా పిల్లలు మాడుతుంటే తల్లిదండ్రులు వాళ్ళ ముఖంలో చూసిన నవ్వు నిజంగానే ఒక మాటలో చెప్పాలంటే మీరు అందరు గర్వంగా ఉన్నారు. మా పిల్లలు ఇది సాధించారు. అనేక ఇబ్బందులున్నా సమాజంలో కొంతమంది చిన్న చూపు చూసిన పిల్లలు సాధించారు అనేది నాకు మీ అందరిలో కనపడింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే ఈరోజు పిల్లలు ఈ స్థాయికి వచ్చారు. సో ఈరోజు పిల్లల పైన కూడా బాధ్యత ఉంది. బాగా చదవాలి, ప్రయోజకులుగా మారాలి. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మాకు ఆల్రెడీ మీ వివరాలు ఉన్నాయి, మీ ఆస్పిరేషన్స్ కూడా ఏముందో ఆల్రెడీ మేడం గారు తీసుకుంటాం జరిగింది ఫామ్లో, నాకు కూడా చూపించారు.